హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మోడర్న్ మంత్ర. ఇవాళ ఒక యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను. ఇప్పుడు వచ్చే ఫీవర్స్ని మనం తక్కువగా తీసుకోలేమండి. వైరల్ ఫీవర్స్ బాగా నడుస్తున్నాయి. 1 వీక్ బ్యాక్ నాకు చిన్నగా జ్వరం వచ్చి తగ్గింది. మెడిసిన్స్ తీసుకున్నాను, కానీ బాగా బాడీ పెయిన్స్, మొన్న నైట్ నుంచి బాగా దగ్గు ఆయాసంగా అనిపిస్తుందని హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్ ఎక్స్రే తీసిన తర్వాత అది వైరల్ ఫీవర్ అని తెలిసింది. టెస్ట్ చేసిన తర్వాతే తెలిసింది. ఇంకా కొంతమందికి అప్పుడు డాక్టర్ నాకు ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఫీవర్, తలనొప్పి, జలుబు, నీరసం ఇవన్నీ కొంతమందికి వైరల్ అటాక్ అయినప్పుడు 3 డేస్లో తగ్గిపోతాయి. అది కొంతమందికి తగ్గకపోతే అది లంగ్స్లోకి కఫం చేరుకొని ఆ కఫము ఇంకా ఎక్కువ అయిపోతే క్వాంటిటీ కనుక ఆయాసము, పిల్లి కూతులు, కొంతమంది గొంతు నొప్పి వస్తాయట. కానీ 100 మందిలో 10 మందికి మాత్రం ఇది అలా ఉండి వాతం కింద మారి అది నీరసం, ఆ తర్వాత ఇంకా మొత్తం ఇవన్నీ సిమ్టమ్స్ ఎక్కువగా సివియర్గా ఉంటాయి అని చెప్పారు. నా కేసులో కూడా ఇలాగే జరిగింది. చాలా ఎక్కువగా మొత్తం ఫ్లమ్ అయితే